అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఇండియన్ బుల్స్ దానిలో మనకి లోన్ ఎలా అప్లై చేయాలో చాలా మందికి తెలీదు. వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్, ఒకవేళ మీకు ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ దీనిలో చాలా వరకు చాలా మంచి ఆప్షన్స్, చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, దీనిలో మనకు 50,000 నుంచి ఇంచుమించు 30 lakhs 40 lakhs వరకు లోన్ అనేది వస్తుంది. అది ఎలా ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ నేను ఇప్పుడు మొబైల్ వర్షన్లోనే చూపిస్తాను, కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్, మీరు ఇండియన్ బల్స్ అని సెర్చ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు వెళ్ళండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ అను దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ వెరిఫై అవుతుంది. మీరు ఒకవేళ సిమ్ దీంట్లోనే ఉంటే ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఏంటంటే మొబైల్ నెంబర్ని అంటే ఓటీపీని మీరు వెరిఫై చేయాల్సి వస్తుంది. అండ్ వెరిఫై చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు 50,000 నుంచి ఇంచుమించుగా 15 lakhs వరకు మన లోన్ అనేది ఇస్తుంది అనమాట. ఇండియన్ బల్స్ నేను చెప్తున్నా, చాలా మంచిగా లోన్ ఇస్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది మెట్రో సిటీస్ కి బాగా వర్కౌట్ అవుతుంది అండ్ విలేజెస్ కి వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి నేనైతే అప్లై చేసి చూస్తాను. మీకు ఎగ్జాంపుల్ గా ఈ లెవెల్లో అప్లై చేయాలి అన్నదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేస్తున్నారు అని, అంటే ఎన్ని మంత్స్ మీకు కావాలి. 48 months అయితే 48 months చేసుకోవచ్చు. తర్వాత మీరు శాలరీడా లేకుంటే అడుగుతుంది. తర్వాత ప్రైవేట్ సెక్టర్ అని అడుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ ఏం ఇచ్చేసేయండి. మీరు గవర్నమెంట్ సెక్టర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఒకవేళ మీకు లేకపోతే ఆధార్ నెంబర్ లేకపోతే ఏంటంటే, అంటే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మన కింద అక్కడ చూసారా, ఇఫ్ యూ మొబైల్ నెంబర్ హ్యాస్ నాట్ రిసీవ్ అంటే నాట్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ నెంబర్ అని చెప్పి క్లిక్ హేర్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ అనేది పైన కాలంలో ఎంటర్ చేసుకుని ఏంటంటే ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసేయండి. ఫుల్ గా ఎంటర్ చేసేయండి, క్లారిటీగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే 5430. ఇప్పుడు మీరు నెక్స్ట్ అని ఆప్షన్ క్లిక్ చేయదు. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ లేకుంటే, ఒక రిజిస్టర్ అయితే నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. నాకు రిజిస్ట్రేషన్ లేదు కావాలి, నేను నెక్స్ట్ టైం క్లిక్ చేయకుండా కింద ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ సర్ నేమ్ ఇవ్వండి. సర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ జెండర్ మెయిల్ ఆన్సర్ ఇచ్చేసింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్లో అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకటి గమనించుకోండి, మీరు వేరేది ఇచ్చారంటే మీకు రిజెక్ట్ అవుతుంది, ఫైల్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఆధార్లో మంత్ ఇచ్చేసి ఇక్కడ డేట్ కూడా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెట్ అనేది సెట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అనేది వెరిఫికేషన్ చేసుకోండి. అడ్రస్ ఏంటంటే మీ అడ్రస్ ఏదైతే ఉందో ఫుల్ గా క్రియేట్ ఇచ్చేసేయండి. మొత్తం అడ్రస్ యాజ్ ఇట్ ఈస్ గా అడ్రస్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా టైప్ చేయండి. మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే విధంగా టైప్ చేయండి. ఇక్కడ నేను అడ్రస్ అనేది నేను ఫిల్ చేస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ గా పాటించండి. యాజ్ ఇట్ ఈస్ గా పాటిస్తేనే మీకు కంప్లీట్ గా వర్క్ అవుతుంది. నేను చెప్తున్నాను, కొన్ని దగ్గర నేను హైడ్ చేస్తాను నా అడ్రస్ కానీ, లేకుంటే కొన్ని నా డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేను వీటిని హైడ్ చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా మీరు ఇచ్చుకోండి. ఓకేనా, నేను ఇదైతే కంపల్సరీ చెప్తున్నాను, ఎందుకంటే నా అడ్రస్ నేను పబ్లిష్ చేయలేను కదా. ఓకే, అండ్ ఇలా చూసుకుంటే మనం అడ్రస్, స్ట్రీట్ ఇచ్చేసి, మండలం ఏదైతే మండలం ఇచ్చేసి, అండ్ పోస్ట్ ఏదైతే పోస్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇక్కడ పోస్ట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే మనకి విలేజెస్ లో ఇది వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ సిటీస్ లోనే వర్క్ అవుతుంది. సిటీస్ లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇమీడియట్లీ 50,000 లోన్ కావాలంటే లోన్ ఈజీగా లభిస్తుంది అనమాట. మీరు ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ బల్స్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి యాప్. ఇంకొకటి ఏంటంటే మంచి సర్వర్ కావాలి, మంచి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఏంటంటే సిటీ ఇచ్చేసేయండి. సిటీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే సిటీ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు నాదైతే శ్రీకాకుళం అనేసి ఇచ్చేస్తాను. అండ్ శ్రీకాకుళం కింద సజెషన్ లో చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ అడుగుతుంది, పిన్ ఇచ్చేసేయండి. పిన్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ కరెంట్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ వేరేది ఉంటే వేరేది ఇవ్వచ్చు. అండ్ లేదు ప్రెజెంట్ అడ్రస్ ఉందంటే ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. అండ్ నేను రెసిడెన్షియల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మొత్తం నేను ఎంటర్ చేస్తాను. ఫాదర్స్ నేము, తర్వాత వచ్చేసి జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ కావాలి, మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏమడుగుతుందంటే ఇక్కడ చూసారంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని చెప్పేసి, మనకి ఆఫ్టర్ అంటే కటింగ్స్ అని పోను మీకు ఎంత వస్తుంది అది ఎంటర్ చేయాలి. ఇక్కడ టోటల్ యువర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎన్ని ఇయర్స్ మీరు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తుంటే అన్ని ఇయర్స్ అని ఎంటర్ చేయండి. అక్కడ నేను 5 years నుంచి 5 years అని ఎంటర్ చేస్తాను. తర్వాత మదర్స్ నేమ్ అంటే మీ మదర్ నేమ్ అయితే ఏది ఉందో నేమ్ అనేది ఇవ్వండి.
ఓకే, నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ మ్యారీడ్ అని చెప్పేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పండి. ఇక్కడ సపోజ్ నేమ్ ఒకవేళ ఉంటే వాళ్ళ నేమ్ అనేది ఇవ్వండి. నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు వాళ్ళ నేమ్ అయితే ఏది ఉందో వాళ్ళ నేమ్ ఇచ్చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, మీకు ఇది అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు మీ ఫైల్స్ కోసం. నాకు ఏంటంటే రిజెక్టెడ్ అయింది, ఎందుకంటే నేను విలేజ్ లో ఉంటాను కావాలని నాకు రిజెక్ట్ అవుతుంది అనమాట. మీకు సక్సెస్ఫుల్ గా అవ్వాలని మీరు సిటీలో ఉండే వాళ్ళకైతే ఆటోమేటిక్ గా మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు వాళ్ళ దగ్గర నుండి డాక్యుమెంటేషన్ సబ్మిట్ కోసం కాల్స్ అనేది చేస్తారన్నమాట. మీకు కాల్స్ చేసి మీకు సబ్మిటేషన్ అనేది తీసుకుంటారు. మీకు అందరికీ దానికోసం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫుల్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ 3 minutes లో క్రెడిట్ అవుతుంది, లోన్ అనేది 3 minutes లో అవుతుందని చెప్పారు. మీకు వెంటనే కాల్ వస్తుంది కస్టమర్ కేర్ నుండి. వచ్చిన వెంటనే మీకు సబ్మిషన్ తీసుకొని వెంటనే లోన్ అనేది అప్రూవల్ చేస్తారు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను ఈ వీడియో చెప్పాలనుకుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను.